హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్రెండ్లీ టీమ్. ఈరోజు మనం వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ప్రస్తుతం ఉంది. ఇది వచ్చేసి వెస్టీజ్ కంపెనీ వచ్చేసి జూన్ 2, 2004 స్టార్ట్ అయింది. వెస్టీజ్ కంపెనీ యొక్క CEO వచ్చేసి అనుకుల్ అగర్వాల్ గారు. 2004లో ఇద్దరు వ్యక్తులతో కలిసి గౌతమ్ బలి గారు వెస్టీజ్ కంపెనీని ప్రారంభించారు. గౌతమ్ బలి గారు మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. గౌతమ్ బలి గారు వచ్చేసి వేరే కంపెనీలలో CEOగా, అడ్వైజర్గా ఎన్నో కంపెనీలకు వర్క్ చేశారు. 2012లో బెస్ట్ CEO అవార్డు కూడా వచ్చింది. కన్వర్ బీర్ సింగ్ గారు డైరెక్టర్గాను, దీపక్ సుద్ గారు డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు వెస్టీజ్ కంపెనీలో. వెస్టీజ్ యొక్క హెడ్ ఆఫీస్ రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి ఓక్లా ఇండస్ట్రీ ఏరియా ఫేజ్లో న్యూఢిల్లీలో ఉంది. వెస్టీజ్ యొక్క విజన్ వచ్చేసి ప్రజలు తమ సొంత నిబంధనల ఆర్థిక స్వతంత్ర జీవితాన్ని గడపడానికి సహాయపడటం. వెస్టీజ్ యొక్క మిషన్ వచ్చేసి ప్రత్యేక అమ్మకాలలో ప్రపంచ స్థాయికి పెరగడం. అంటే ఇప్పుడు డైరెక్ట్ గ్లోబల్ సెల్లింగ్లో బెంచ్ మార్క్ని సాధించడం తన మిషన్గా పెట్టుకుంది. వెస్టీజ్ యొక్క కంపెనీ గ్రోత్ అండ్ టర్న్ ఓవర్ గ్రాఫ్ని చూద్దాం. వెస్టీజ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు తన గ్రోత్ ఇంక్రీజింగ్లోనే ఉంది. వెస్టీజ్ 2004లో 5 crores టర్న్ ఓవర్ చేసింది. 2005లో 10 crores, ఇలా చేస్తూ 2011లో 100 crores క్రాస్ చేసింది. ఇప్పుడు 2018లో 1857 crores, 2019లో 2250 crores, 2020లో వచ్చి 3500 crores దాకా రీచ్ కాబోతుంది. ఇది వెస్టీజ్ యొక్క కంపెనీ గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ రిసీవ్డ్ బై వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. డైరెక్ట్ సెల్లింగ్ న్యూస్ అనౌన్స్ 2020 గ్లోబల్ 100 లిస్ట్లో వెస్టీజ్ యొక్క ర్యాంక్ వచ్చేసి 30. లాస్ట్ 4 years నుండి గ్లోబల్ లిస్ట్లో వెస్టీజ్ యొక్క కంపెనీ లిస్ట్ అవుతుంది. 2017లో 91st ర్యాంక్, 2018లో 92nd ర్యాంక్, 2019లో 63rd ర్యాంక్, 2020లో 38th ర్యాంక్. చూడండి 1 year గ్రాఫ్లో ఎంత గ్రోత్ వచ్చిందో. సెకండ్ వచ్చి ద ఇండియన్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ 2017. ఇది వచ్చేసి IBC నుండి వచ్చింది, ఇంటర్నేషనల్ బ్రాండ్ కన్సల్టింగ్ కార్పొరేషన్ నుండి. USG as బెస్ట్ హెల్త్ అండ్ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కంపెనీ. థర్డ్ వచ్చేసి బెస్ట్ న్యూట్రోసియేటికల్ కంపెనీ ఆఫ్ ఇయర్ అవార్డ్ ఇన్ 2017-18. ఫోర్త్ వచ్చేసి వెస్టీజ్ ఈజ్ ఆన్ ISO 9001:2015 సర్టిఫైడ్ కంపెనీ. ISO అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్. ఫిఫ్త్ వచ్చేసి వెస్టీజ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ, GMP అండ్ హలాల్ సర్టిఫికేట్. GMP హలాల్ సర్టిఫికేట్ కూడా పొంది ఉంది మన వెస్టీజ్ కంపెనీ. వెస్టీజ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్టిఫైడ్ బై హెల్త్ ఫుడ్స్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ అసోసియేషన్, HADSA నుండి కూడా సర్టిఫైడ్ పొంది ఉంది. వెస్టీజ్ వాజ్ అవార్డెడ్ సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్సీ ఇన్ ప్రొడక్టివిటీ, క్వాలిటీ, ఇన్నోవేషన్ మేనేజ్మెంట్ బై ద IES. IES అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్. ఇంకా మరెన్నో అవార్డ్స్ తీసుకుంది. ఇవి అవార్డ్స్ యొక్క పిక్స్. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ కంపెనీలో 300+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, 15 కేటగిరీస్ ఉన్నాయి. వెస్టీజ్ కంపెనీ వచ్చేసి ప్రస్తుతానికి 8 కంట్రీలలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది తన ప్రోడక్ట్స్ని. ఇండియా, UAE, బెహ్రాన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, ఒమాన్, థాయిలాండ్, గానా. ఈ 8 దేశాలలో
వెస్టీజ్ యొక్క ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది? వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. మన ట్రెడిషనల్ బిజినెస్కి డైరెక్ట్ సెల్లింగ్కి తేడా ఏందో చూద్దాం. ట్రెడిషనల్ బిజినెస్ అంటేనేమో కంపెనీలో ఏదైనా ఒక వస్తువు మనం తీసుకుంటే కంపెనీలో 30 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి బయటకు వచ్చే డిస్ట్రిబ్యూటర్కి అక్కడ నుండి అడ్వర్టైజ్మెంట్స్ చేసి హోల్సేలర్కి, రిటైలర్కి, కస్టమర్కి వచ్చేసరికి 100 రూపీస్ అవుతుంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో కూడా 30 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది, కస్టమర్కి వచ్చేసి 100 రూపీస్కే అమ్ముతారు. కాకపోతే ట్రెడిషనల్ బిజినెస్లో వచ్చేసి డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో అంటే ఎవరు ఉండరు మిడిల్లో, డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్కి ప్రోడక్ట్స్ వస్తాయి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో వచ్చేసి ఇప్పుడు 70% ఆఫ్ మనీ, ఇప్పుడు 30% కంపెనీ తీసుకొని మిగతా 70% మనకే ఇచ్చేస్తుంది రిటర్న్. 70% మనీ ఎప్పుడు రిటర్న్ ఇస్తుందంటే మనం కస్టమర్ అయి మనం ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు, దాన్ని వేరే వాళ్ళకు రికమెండ్ చేసినప్పుడు, మనకు ప్రోడక్ట్స్ కానీ నచ్చి మనకు బాగుండి మనం వేరే వాళ్ళకి రికమెండ్ చేసినప్పుడు మనకు 70% మనీని మనకు రిటర్న్ చేస్తుంది. అది 9 టైప్స్ ఆఫ్ ఇన్కంలో మనకు రిటర్న్ చేస్తుంది. చూద్దాం ఒకసారి. 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రిటర్న్ టు కస్టమర్. ఒకటి వచ్చేసి రీటైల్ ప్రాఫిట్, సెకండ్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బోనస్, థర్డ్ వచ్చేసి బోనస్ డైరెక్టర్ పర్సెంటేజ్, ఫోర్త్ వచ్చేసి బిజినెస్ బిల్డింగ్ బోనస్, ఫిఫ్త్ వచ్చేసి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్, సిక్స్త్ వచ్చేసి ట్రావెల్ ఫండ్, సెవెంత్ వచ్చేసి కార్ ఫండ్, ఎయిత్ వచ్చేసి హౌస్ ఫండ్, నైన్త్ వచ్చేసి ఈలైట్ క్లబ్ బోనస్. ఈ 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ వాళ్ళు వచ్చే కంపెనీ టర్న్ ఓవర్ నుండి ఇస్తారు. ఇది బ్రోంజ్ డైరెక్టర్ నుండి ఈలైట్ వాళ్ళు వచ్చే టర్న్ ఓవర్ నుండి ఈ పర్సంటేజెస్ అన్నీ ఇస్తారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటే మనం ఏదైతే ఇచ్చామో అవే మన మనీ మనకు రిటర్న్ చేస్తున్నారు. అంటే మనం ఎప్పుడైతే మనం 70% మనీ రిటర్న్ పొందాలనుకుంటామో మనం ఇవన్నీ క్వాలిఫై అయినప్పుడు 70% మనీ రిటర్న్ వస్తుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనం కస్టమర్గా ఉంటూ మనం ఎదుటి వారికి ప్రోడక్ట్స్ గురించి చెప్పడం అన్నట్టు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వెస్టీజ్ సింపుల్ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెనేషన్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మనం షాప్ చేంజ్ చేయడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది. ఎలా చూద్దాం. ఇది నార్మల్గా వచ్చేసి రెగ్యులర్ షాప్లో కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మన వెస్టీజ్ షాప్లో వచ్చేసి ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఇక్కడ మనకు ఎంఆర్పి పైన డిస్కౌంట్ ఇవ్వరు. ఇక్కడ వచ్చేసి మన ఎంఆర్పి పైన 10 నుంచి 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. మనకు ప్రోడక్ట్ ఫ్రీ కూడా రెగ్యులర్ షాప్లో అంటే జనరల్ ట్రెడిషనల్ బిజినెస్లో కానీ ఇక్కడ ఫ్రీ ప్రోడక్ట్ ఇక్కడ ఇవ్వరు. ఇక్కడ 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. ఎవ్రీ మంత్ 2nd నుంచి 17th వరకు రీపర్చేస్ స్కీమ్ నడుస్తుంది. ఆ స్కీమ్లో మీకు 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తారు. అదే జనరల్ స్టోర్లో తీసుకుంటే మనకు క్యాష్ బ్యాక్ ఇస్తారా? ఇవ్వరు. ఇక్కడ 5 నుంచి 11% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఇదే మనం నార్మల్ షాపులలో రెగ్యులర్గా కస్టమర్గా ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ ఏమైనా ఉంటుందా అంటే ఏముండదు. అదే మన వెస్టీజ్లో వచ్చేసి 4 months రెగ్యులర్గా కస్టమర్గా 100 PV చేసామనుకో, 5th మంత్ వచ్చేసి 2500 రూపీస్ ప్రోడక్ట్ ఫ్రీ వాచర్ వస్తుంది. నో ప్రోడక్ట్ రిఫరల్ ఇన్కమ్. ఒకవేళ మన ప్రోడక్ట్ మీరు ఏదైనా షాప్లో సపోజ్ ఏదైనా వాటర్ ప్యూరిఫైయర్ ఏదో కొనుక్కున్నారు, మీరు తీసుకొచ్చి మీ పక్కింటి వాళ్ళు ఎవరో చూసి బాగుంది అని అడిగారు అనుకోండి, మీరు పలానా షాప్లో తీసుకొచ్చుకున్నామని చెప్తారు. పలానా షాప్లో తీసుకొచ్చుకున్నామని చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. మీ వల్ల వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చుకున్నందుకు వాళ్ళ షాప్ వాళ్ళు మీకు ఏమైనా ఇస్తారంటే ఏమి ఇవ్వరు. అదే మన వెస్టీజ్లో వచ్చేసి మీ వల్ల ఎవరైనా కొనుక్కున్నందుకు
వాళ్ళు కొంచెం ఇన్కమ్ అనేది మీకు ఇస్తుంటారు. విస్టీజ్ ఫుల్ బిజినెస్ ప్లాన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. ఫ్రీగా జాయిన్ అవ్వాలనుకుంటే కింద నెంబర్ ఇచ్చాను, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎలా వాడుకోవాలో కూడా వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.